మేషరాశి వారికి ఈ వారంలో కొత్త వ్యక్తులతో పరిచయం కాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కారం అయ్యేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం మీకు ఉన్నది. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకోవడానికి మీకు చాలా అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విశేష గౌరవం లభిస్తుంది. వారం చివరిలో బంధు విరోధాలు కలిగేదానికి అవకాశాలున్నాయి. అలాగే మీకు గులాబీ రంగు, లేత ఎరుపు రంగులు కలిసి వస్తాయి. ఆంజనేయ దండకం పఠిస్తే మీకు మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో కొత్త పనులు నెరవేరుతాయి. ఆలోచనలు అమలుకు చర్యలు చేపట్టవచ్చు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా మీకు ఈ వారంలో ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారేదానికి మంచి అవకాశంగా ఉంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసేదానికి అవకాశం. గృహ నిర్మాణాల్లో కూడా అవాంతరాలు తొలగి సవ్యంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధన వ్యయం. అలాగే మీకు గులాబీ, నీలం రంగులు దేవి ఖడ్గమాల పఠించండి. ఈ వారం మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారాన్ని చేరుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో రాజీ పడకుండా ఉండాలి. రాజకీయ వర్గాల వారికి నూతనోత్సాహం ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం ఉన్నను వారం చివరిలో బాగానే ఉంటుంది. మీకు నేరేడు రంగు, ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. నవగ్రహ స్తోత్రాలు పఠిస్తే మీకు మంచిది. ఈ వారం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ వివాదాలు తీరతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధు విరోధాలు కలిగేదానికి అవకాశం ఉంది. మీకు లేత గులాబీ రంగు లేదా తెలుపు ఈ రంగులు మీకు కలిసి వస్తాయి. శివ పంచాక్షరి నామాన్ని మీరు పఠించాలి. ఓం నమ శివాయ. ఇది పంచాక్షరి. సింహరాశి వారికి ఈ వారంలో శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులు సకాలంలోనే పూర్తి చేసేదానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగిపోతాయి. వివాహం అయ్యే కాని వారికి వివాహం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. వారం చివరలో ధన వ్యయం. మీకు లేత పసుపు రంగు కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీ గణపతిని స్తుతిస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వారంలో కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే ఆలోచనలు మీరు తప్పక అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు మీకు దక్కేదానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు నెరవేరుతాయి. అలాగే వివాదాలు కూడా పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగేదానికి అవకాశం ఉంది. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసాలు ఉన్నప్పటికీ మిగతా అంతా సావధానంగానే జరుగుతుంది. మిత్రులతో విభేదాలు జరుగుతాయి. ఎరుపు, పసుపు రంగులు మీకు కలిసి వస్తాయి. శివాష్టకం పఠిస్తే మీకు మేలు జరుగుతుంది. తులారాశి వారికి ఈ వారంలో చేపట్టిన వ్యవహారాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మీకు చాలా మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడిన అవసరాలకు సొమ్ము మీకు చేతికి అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు.
పారిశ్రామిక వర్గాల యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు కలుగుతాయి. మీకు నేరేడు కలరు, ఆకుపచ్చ కలరు కలిసి వస్తాయి. అలాగే మీరు ఏదైనా దేవీ స్తుతి పఠిస్తూ ఉంటే మీకు మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశపరుస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపట్టేదానికి అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉన్నాయి. ఈ వారం మధ్యలో అనారోగ్యానికి గురయ్యేదానికి అవకాశం ఉంది. మీకు లేత గులాబీ రంగు లేదా ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. ఈ వారంలో మీరు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించినట్టయితే మీకు మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తారు. అనారోగ్య సూచనలు మీకు సూచిస్తున్నాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు సలహాలు మీరు స్వీకరిస్తే చాలా మంచిది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో మార్పులు ఉండేదానికి అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు పర్యటనలు వాయిదా వేయడం మంచిది. ఈ వారం మధ్యలో ఆకస్మిక ధనము లేదా వస్తు లాభాలు మీకు అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ వారంలో నీలి రంగు లేదా ఆకుపచ్చ రంగులు మీకు కలిసి వస్తాయి. మీరు దుర్గామాతకు అర్చన చేయించడం చాలా అవసరం. ఈ వారం మకర రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు మీరు విస్తరించేదానికి ప్రయత్నాలు చేస్తారు. ఆశించిన లాభాలు తథ్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు సత్కారాలు. ఈ వారం చివరిలో ధన వ్యయం జరిగేదానికి అవకాశం ఉంది. మీకు లేత పసుపు రంగు కలిసి వస్తుంది. ఈ వారంలో ఆదిత్య హృదయం పఠించండి, మీకు మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చించేదానికి అవకాశం ఉంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాహన గృహయోగాలు మీకు కలిగేదానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉన్నాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలకు ఎదురవుతారు. మీకు ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. ఈ వారంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని స్తోత్రం పఠించినట్టయితే మీకు మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా వారు తిరిగి పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు లేదా వాహనాలు కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంది. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొనేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి పొందుతారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వారం చివరలో మీకు అనారోగ్యం. నేరేడు పండు రంగు మీకు కలిసి వస్తుంది లేదా తెలుపు రంగు కలిసి వస్తుంది. మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మీకు చాలా బాగుంటుంది ఈ వారంలో.